తప్పు చేసినప్పుడు క్షమించిన వారు దేవుడు, తప్పు చెయ్యొద్దని చెప్పిన వారు దేవుడు. ఎందుకు అంటే ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. తప్పు చేసినా క్షమిస్తున్నాడు, తప్పు చేస్తే గద్దిస్తున్నాడు. ఆయనే యేసై ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆనాడు సమ్రెల్ సిరి దగ్గరికి యాకోబు బాయి దగ్గర పోయి కూర్చొని ఉన్నారు. ఆయన నీరు అడిగారు. నేను ఇస్తే మీరు తాగగలుగుతారా అని ఆమె మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట చెప్పి ఉన్నారు. నేను ఇస్తే నీకు ఎప్పుడు దప్పిక కాదు, కానీ నువ్వు ఇస్తే మళ్ళీ ఎమ్మటి దప్పిక అవుతుంది. నిజంగానే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేవుడు మాట విని ఉంటే దేవుడు మనకు ఆశీర్వదిస్తూ ఉంటాడు, మనకు మేలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఆయన మాట విని ఉండండి, ఆయన కొరకు మీరు నడవండి. ఆయన కొరకు నేను నడుస్తూ ఉంటాను కాబట్టి ఆయన మంచి మార్గము తెలిసే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం అందరం కూడా ఏమీ తీసుకే వెళ్ళాం. చనిపోతే మనకు మెట్లో వేస్తారు.